విశ్వాసి ధరించుకోవాల్సిన సర్వాంగ కవచం గురించి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 6వ అధ్యాయం 1 నుండి 14 వచనాల వరకు విశ్వాసి ధరించుకోవాల్సిన రక్షణ అనే శిరస్త్రాణం, నీతి అనే మైమరు, విశ్వాసం అనే డాలు, దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం, సత్యం అనే దట్టి, పాదములకు సమాధాన సువార్త వల్లైన సిద్ధ మనసు అనే జోడు, ఇవన్నీ ధరించుకుంటూ తిరిగి ప్రార్థనలో మెలకుగా ఉండాలని సంఘానికి బోధిస్తున్నాడు. ఇది ఒక పాట రూపకంగా ఉంది. ఇది మలయాళం పాట తెలుగులోకి అనువాదం చేసినాం. 748వ పాట పాడుకుందాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 18 వచనాల వరకు ఒక విశ్వాసి ధరించవలసిన సర్వాంగ కవచం. ఇది దేవుడిచ్చు సర్వాంగ కవచం అని 11వ వచనంలో మీరు చూస్తారు. ఎఫెసియన్స్ 6:10-18 వర్స్. ఇక్కడ దేవుడు ఇచ్చు సర్వాంగ కవచం, ఇట్ ఇస్ గివెన్ బై గాడ్. మరి పౌలు భక్తుడు ఎప్పుడు చెరసాలలో గడిపాడు తన జీవితాన్ని. సువార్త సేవ నిమిత్తం అనేక సార్లు బంధింపబడి చెరసాలలో తన జీవితాన్ని గడిపినట్టు, చెరసాలలో ఉండి అతను స్థాపించిన సంఘాలకు లేఖనాలు రాసినాడు. అదే మరి పరిశుద్ధాత్మ ఆవేశంతో, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి రాసిన లేఖనాలు. ఇక్కడ ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు, మీకు పోరాటం ఉంటుంది, మీరు పాప ప్రపంచంలో ఉన్నారు. క్రైస్తవ జీవితం అంటే ఆరాటం కాదు, పోరాటం. పోరాడాలి, దుష్ట శక్తులతో పోరాడాలి, లోకంతో పోరాడాలి, లోకాశలతో పోరాడాలి, సాతానుతో పోరాడాలి, వాని కుతంత్రములతో పోరాడాలి, మరి రోగాలతో పోరాడాలి, మరణంతో పోరాడాలి. ఎన్ని పోరాటాలు. ఎవ్రీ డే ఈజ్ ఎ బ్యాటిల్. సో క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ ప్లే గ్రౌండ్, ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. ఎవ్రీ డే యూ హ్యావ్ ద బ్యాటిల్, బట్ నీడ్ నాట్ బీ అఫ్రేడ్ ఆర్ వరీడ్ బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ ద ఆర్మర్, స్పిరిచువల్ ఆర్మర్. అంటే ఇది దేవుడిచ్చే సర్వాంగ కవచం విశ్వాసికి ఉన్నది. కాబట్టి మనం ఓడిపోం, మనం గెలుస్తాం. మనము మరి విశ్వాస సంబంధమైన పోరాటాన్ని పోరాడుతున్నాం. మనము మనుషులతో పోరాడడం లేదు. ఎవరైనా మీతో యుద్ధానికి దిగితే మీరు అనుకోవద్దు ఆ వ్యక్తి మీతో పోరాడుతున్నాడని. ఆ వ్యక్తిలో సాతానుడు ప్రవేశించి నీతో పోరాడుతున్నాడు. అది చాలా తేట తెల్లగా చెప్తున్నాడు. మనం పోరాడునది శరీరులతో కాదు. మనము ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నామని 12వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు. అంధకార శక్తులతో, దుష్ట శక్తులతో మనము పోరాడుతున్నాం. ఈ పోరాటానికి మానవ శక్తి సరిపోదు, దైవశక్తి కావాలి. వీ నీడ్ ద పవర్ ఆఫ్ గాడ్. అదే సర్వాంగ కవచం. 11వ వచనంలో అంటున్నాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపవాది క్రియలతో పోరాడడానికి, దుష్ట శక్తులతో పోరాడి గెలవడానికి మీకు చాలా శక్తి కావాలి. మీ శక్తి సరిపోదు. కాబట్టి మీరు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడు మన శక్తి మీద ఆధారపడకుండా దేవుడిచ్చే శక్తి మీద విశ్వాసి ఆధారపడాలి. దేవుని స్తోత్రం. పోరాడంటూ కూడా మనం పోరాడొద్దు. లెట్ గాడ్ ఇంటర్వ్యూన్. దేవుడే దిగి మన పక్షాన పోరాడతాడని విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి ఈ సర్వాంగ కవచము ప్రతి విశ్వాసి ధరించుకోవాలని ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు. ఇక్కడ 7 భాగాలు ఉన్నాయి ఒక సర్వాంగ కవచం. అసలు ఇతనికి ఈ ఐడియా ఎలా వచ్చిందని నేను అనుకుంటాను. ఈ పౌలుకు ఇంత చక్కగా వివరించడానికి తలకు శిరస్త్రాణం వేసుకోవాలి, నీతి అనే మైమరు వేసుకోవాలి, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం పట్టుకోవాలి కుడి చేతిలో, ఎడమ చేతిలో విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి, సత్యం అనే దట్టితో నడుము బిగించుకోవాలి, సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు ధరించుకోవాలి. ఇవన్నీ ఇలాగ భాగాలుగా విశ్వాసికి మరి ధరించుకోవాల్సిన ఈ కార్యాలు ఇవి కంటికి కనబడదు, ఇది అదృశ్యమైనవి. ఇది ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ ఆర్మర్ ఆఫ్ గాడ్.
విశ్వాసి పోరాటంలో ఈ ఆయుధాలు లేక ఈ యొక్క కవచాన్ని దేవుడు అతనికి బయలుపరిచిండొచ్చని నేను భావించినాను. 13వ వచనం చూడండి. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించడం, ఎప్పుడు సాతాను మనం ఎదిరించాలి. సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుట, పడిపోవద్దు విశ్వాసి, నిలవబడాలి. శక్తిమంతులుగా ఉన్నాడు విశ్వాసి, బలహీనుడుగా ఉండకూడదు, బలవంతుడుగా ఉండాలి. అందుకే 10వ వచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఎలాగ ఉండాలి విశ్వాసి? బలవంతులై ఉండాలి. ఒకసారి హల్లెలూయా గట్టి చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. బలహీనంగా ఉంటే సాతాను నీ మీద దాడి చేసి నీ నడక త్రొక్కి పనికిరాని వానిగా చేసేస్తాడు. సాతానుడు మన పాదాల క్రింద ఉండాలి, మనం వాడి మీద విజయం సాధించాలి. కాబట్టి నీవు ఇలాంటి మరి కవచాన్ని ధరించాలి అని పౌలు యొక్క ఉద్దేశం. మీరు అపాయాన్ని ఎదుర్కోవాలి, మీరు నష్టాలు, కష్టాలు, రోగాలు, దుఃఖం ఎదురీత ఇదాలి అంటే తప్పకుండా యు నీడ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. 14వ వచనం చూసినప్పుడు మీ నడుమునకు సత్యం అనే దట్టి, ఇది సర్వాంగ కవచంలో మొదటి భాగంగా ఉంది. బెల్ట్ ఆఫ్ ట్రూత్ అని ఇంగ్లీష్లో ఉంది. సత్యం అనే దట్టి కట్టుకోవాలన్న విశ్వాసం. సత్యం అనగా ఏమి? పిలాతు అడుగుతాడు కదా, నీ వాక్యమే సత్యం. దేవుని స్తోత్రం. ఆయన పేరే సత్యం. సత్యము నీలో ఉన్నప్పుడు నీవు సాతాను ఎదిరించగలుగుతావు. సాతానుడు అబద్ధికుడు, ప్రభు నామమే సత్యం, ప్రభు సత్యవంతుడు. సత్యవంతుడైన దేవుడు, సత్య స్వరూపియగు ఆత్మ, ఆయన మార్గము సత్యం. అందుకే ఈ సత్య మార్గంలో నడిచే నీవు నేను డోకా పనులు ఎప్పుడు చేయదు, నిన్ను బలహీనపరిచేస్తుంది. అది నీలో ఉన్న సత్యము నీకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీలో సత్యం ఉంటే నీ మాటలో శక్తి ఉంటుంది, నీ నడకలో శక్తి ఉంటుంది, నీ చూపులో శక్తి ఉంటుంది, నీ క్రియల్లో శక్తి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే అబద్ధం ఆడతావో, అబద్ధికుడు ఎవరు? సాతానుడు, అబద్ధములకు జనకుడు, వాని వశంలోకి అయిపోతావు. అందుకే విశ్వాసి ఎప్పుడు కూడా అబద్ధం ఆడదు. చిన్న అబద్ధం, పెద్ద అబద్ధం, కొద్దిగా అబద్ధం, స్లైట్గా అబద్ధాలు ఆడినా ఇవన్నీ ఉండద్దు మన డిక్షనరీలో. సత్యమే పలకాలి, అలా నరికినా కానీ చెప్పాలి, సత్యమే చెప్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సత్య సాక్షులమై ఉన్నాము. దేవుని స్తోత్రం. సత్యము నిమిత్తం ఎత్తి పట్టడానికి మనకు చేతుల్లో దేవుడు ఒక గొప్ప ధ్వజాన్ని ఇచ్చినాడు. కాబట్టి ఏ బిలీవర్ షుడ్ నెవర్ లై. ఇట్ వీకెన్స్ హిస్ స్ట్రెంగ్త్. పోగొట్టుకుంటావు నీ శక్తిని. కాబట్టి అంతరంగంలో దేవుడు ఎప్పుడు నీలో కోరేదేంటి? సత్యం. హల్లెలూయా. కాబట్టి యూ హ్యావ్ టు వేర్ ద బెల్ట్ ఆఫ్ ట్రూత్. రెండవ చూసినప్పుడు నీతి అను మైమరు, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైటియస్నెస్. నీతి చాలా శక్తి ఇస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తమందు కడగబడిన మనం అవినీతి కార్యాలకు ఎప్పుడు కూడా తల ఒగ్గొద్దు, పాల్పడొద్దు. యు ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ సచ్ థింగ్స్. నీవు మరి ఈ దుష్ట జనానికి వేరుగా ఉండి యేసు రక్తం చేత కడగబడి ప్రత్యేకింపబడినావు కాబట్టి వాళ్ళకి సై అనొద్దు ఎప్పుడు. ఇది నీకు ఒక మైమరు అన్నమాట. అంటే బ్రెస్ట్ ప్లేట్ ఆల్వేస్ కవర్స్ ద మోస్ట్ డెలికేట్ ఏరియాస్ ఆఫ్ ద చెస్ట్ అండ్ అరౌండ్ చెస్ట్. చాలా సున్నితమైన అవయవాలు, గుండె చుట్టూన్న అవయవాలు చాలా సున్నితమైనవి. ఎవరినైనా చంపాలంటే గుండెకు గురిపెట్టి ఒక్క షాట్ కొడితే చనిపోతాడు. కాబట్టి నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి, దుష్టుని ఎదిరించడానికి నీతి అనే మైమరు ధరించుకోవాలంటే ఈ సర్వాంగ కవచంలో రెండో భాగము నీతి అనే మైమరు. నీతి న్యాయం గల వారిని ఓడించడం చాలా కష్టం. దోస్ హు ఫాలో రైట్నెస్నెస్, దోస్ ఆర్ హ్యావింగ్ ద ట్రూత్ ఇన్ దర్ లైఫ్స్, వెరీ డిఫికల్ట్ టు డిఫీట్ దెమ్. వణికిపోతుంది లోకం వాళ్ళని చూసినప్పుడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. మనం అనుకుంటే ఏదో మన శక్తి, మన ధైర్యం, మన బలం, మన జ్ఞానంతో ఎదురు, నథింగ్ విల్ వర్క్. ట్రూత్ విల్ వర్క్, రైటియస్నెస్ విల్ వర్క్, ద వరల్డ్ విల్ షివర్ ఎట్ యూ. అందుకే నీతి గల ఒకడు 10 పట్టణాలను వణికిస్తానుకున్న శక్తి వానిలో ఉంటుందట. దేవుని స్తోత్రం. ఏ స్ట్రాంగ్ అండ్ క్లీన్ మ్యాన్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ 10 సిటీస్. గివ్ ఎ గుడ్ క్లాప్ ఫర్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఈ నీతి మార్గంలో మనల్ని దేవుడే నడిపించినాడు. యేసు రక్తం చేత మనం విమోచింపబడిన జనం నీతిమంతులుగా ఈ లోకంలో
తీర్చబడినాం. నీతియుత జీవితం మనల్ని ప్రమాదంలో పడకుండా కాపాడుతుంది. ఏది నిన్ను కాపాడుతుంది ఈ లోకంలో? ఈ బురద నుండి లేక ఈ పాపం నుండి కాపాడేదే మరి దేవుడు నీకు అనుగ్రహించిన నీతి వస్త్రం. నీతి జీవితం జీవించినప్పుడు, నీతియుతమైన జీవితం నీ కాలు ఇరుకున పడకుండా, నీ జీవితం ప్రమాదంలోకి దిగజారకుండా ఎప్పుడు నేను కాపాడుతుంది. అందుకే వాక్యంలో నీ నీతి నీకు ముందర నడుస్తుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యువర్ రైటియస్నెస్ విల్ వాక్ బిఫోర్ యూ. నీతిమంతుడు మరణం నుండి విడిపింపబడతాడు. నీతిమంతుని గుడారము వర్ధిల్లుతుందంట. దావీదు భక్తుడు 37వ కీర్తన 25వ వచనంలో అంటాడు, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై తిని, ఆయనను నీతిమంతులు విడవబడ్డ కానీ వారి సంతానము భిక్షమెత్తుట నేను ఎన్నడూ చూచుండలేదు. హల్లెలూయా. కాబట్టి దేవా, నాకు ఆ నీతి అనే మైమరు దయచేయమని, సత్యం అనే దట్టి దయచేయమని, మరి ఇంకా భాగాలని ఇవన్నీ ప్రార్థన చేసుకోవాలి. మూడోది చూసినప్పుడు సిద్ధ మనసు అనే జోడు. సిద్ధ మనసు అనే జోడు అంటే చూడండి, మనం అంతా తయారైన తర్వాత ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి ముందు చెప్పులు వెతుక్కుంటాం. చెప్పలేదు అంటే యూ నీడ్ ఆ పాదరక్షలు కావాలి. లోకంలోకి నువ్వు వెళ్తున్నావు కాబట్టి ఫర్ ప్రొటెక్షన్. ఇక్కడ సిద్ధ మనసు అంటే క్రీస్తు యొక్క సువార్త ప్రకటించడానికి ఎప్పుడు సిద్ధం. ఆల్వేస్ యూఆర్ రెడీ. వెన్ యూఆర్ రెడీ యూ వేర్ ద షూస్ కదా, టు గో అవుట్ ఇన్ టు ద వరల్డ్. అలాగే సువార్త చాటించడానికి సిద్ధ మనసు అనే జోడు అట్ ఎనీ కాస్ట్. రక్షింపబడిన ప్రతి విశ్వాసి కూడా సువార్తను ప్రకటించడానికి బద్ధుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు ఈ సువార్త శక్తి కలిగిన వాడు. సువార్త దేవుని యొక్క శక్తి. ఈ శక్తి పొందుకున్న నీవు ఇతరులకు కూడా ఈ శక్తిని అందించాలి. నువ్వు వెలుగు పొందుకున్నావు, ఆ వెలుగుతో ఇతరులను వెలిగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. 4వ చూసినప్పుడు విశ్వాసి విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. యుద్ధరంగంలో యోధులు డాలు పట్టుకుంటారు. ఎందుకు ఈ డాలు పట్టుకుంటారంటే మరి ఎదురొచ్చే అంబులు కానీ అస్త్రాలు కానీ దాన్ని గుండెకు తగలకుండా ఆ గుండె భాగాన్ని వారు ప్రొటెక్ట్ చేసుకుంటారు. తలకు కొడితే తల మీద అంటారు. శరీరంలో అటు ఇటు ఎక్కడ గురి పెట్టి కొడుతున్నారో అక్కడ ఆ భాగానికి అపాయం రాకుండా వారు కాపాడుకుంటారు. విశ్వాసం ద్వారానే నీతిమంతుడు బ్రతకగలడు. దుష్టుని ఎదిరించడానికి, వాని అగ్ని బాణములన్నీ కూడా ఆర్పడానికి, దుష్టుని ఓడించడానికి విశ్వాసి డాలు పట్టుకోవాలి. అంటే ఇది విశ్వాసం అనే డాలు. దీని పేరు విశ్వాసం అనే డాలు. దాని అర్థం దేవుని వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానిస్తూ నీ హృదయంలో దేవుని మాటలన్నీ నమ్మదగిందని విశ్వసించినప్పుడు నీకులో తెలియని ఒక శక్తి కలుగుతుంది. నీకు మనస్సుకు శక్తి, శరీరానికి శక్తి, ఆత్మకు శక్తి. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా పిరికితనం లేదు, అధైర్యం లేదు, ధైర్యం కలుగుతుంది. వినుట వలన మీకేం కలుగుతుందట? విశ్వాసం. దేవుని మాటలు ఉదయాన్నే వినాలి, అది నా పట్టుదల. కాబట్టి దుష్టుని ఎదిరించడానికి ఇది ఒక కవచంలో ఒక భాగము, విశ్వాసం అనే డాలు. వాడు అగ్ని బాణాలు విసురుతూ ఉంటాడు. వాడంటే నువ్వు చచ్చిపోతావు ఈరోజు, జాగ్రత్త. అప్పుడే అనాలి, నేను చావను, నేను సజీవుడనై దేవుని కార్యాలను వివరిస్తాను. నువ్వు అలసిపోయినావు, ఈరోజు ఈ పని చేయలేవు, నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము చేయగలను. ఈ రోగము ఎవరు నయం చేయలేరు, నువ్వు చస్తావు ఈ రోగం, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినాడు. దేవుని స్తోత్రం. అప్పుల్లో కురుకుపోయి మొత్తానికి నీవు నీ కొంప నశించిపోతుంటే లేదు, నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరము తీర్చు. చూడండి, ఈ డాలు పట్టుకుంటున్నావు, దుష్టుని అగ్ని బాణాలు ఆరిపోతుంది, దుష్టిపై విజయము నీవు సాధిస్తున్నావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 5వది చూడండి, రక్షణయను శిరస్త్రాణం అంటే హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. విశ్వాసం ధరించుకోవాలట. సాతానుడు ఎప్పుడు తల మీద గురి పెడతాడు. బలహీన తలంపు, భయాలు, భీతి, కలవరం, చింత, వాని అంబులన్నీ తల మీద గురి పెడతాడు. చూడండి, ఎవరినైనా చంపాలంటే కూడా టెర్రరిస్టుల దాడి మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళు ఇక్కడ పెడతారు, ఇక్కడ పెట్టి ఒక్క షాట్ కొడతారు, చచ్చిపోతారు. అంటే ఈ సాతానుడు కూడా ఈ తలను ప్రయోగిస్తాడు. విశ్వాసి తలను అనుమానంతో నింపుతాడు, భయంతో నింపుతాడు. అది వాడు ప్రయోగించే ప్రయోగం. అప్పుడు నీవు రక్షణయను శిరస్త్రాణం ధరించాలని, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. అంటే ఆ రక్షణ నిన్ను కాపాడుతుంది.
నీవు సాతాను సవాలు విసరాలి. నన్ను రక్షించుకున్నాడు, నన్ను అంధకారం నుండి రక్షించుకున్నాడు, పాపం నుండి నన్ను పిలుచుకున్నాడు, నా కొరకు ప్రాణం పెట్టినాడు, నాకు విలువైన రక్తాన్ని చెందించినాడు, నేను ఈ పాపం చేయను. చూడండి, పాపపు ఇచ్చలను తీసుకొని వస్తాడు. కొద్దిగా పాపం చేయి, ఏం కాదు, ఏం కాదు. ఎవరు చూస్తున్నారు? ఆ తలంపులన్నీ కూడా సాతానుడు నీకు అందించే తలంపులను పడగొట్టడానికి పరిశుద్ధాత్మ శక్తి నీకు దేవుడు అనుగ్రహిస్తుంది. రక్షణ అనే శిరస్త్రం, రక్షణ విలువను తెలుసుకుంటే పాపాన్ని జయించగలవు. పౌలు భక్తుడు అంటాడు, దేవునికి విరోధంగా ఉన్న ప్రతి తలంపును నేను పడగొడుతున్నాను, దాన్ని చెరపడుతున్నాను. ఐఎమ్ క్యాప్చరింగ్ ఇట్ అండ్ డిస్ట్రాయింగ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ వాంట్ టు ట్రయంఫ్ ఓవర్ ద డెవిల్. అది నిన్ను మరి ఆత్మీయ జీవితంలో ఓడిపోకుండా, పడిపోకుండా నిలబెడుతుంది, గాయాల పాలు కాకుండా. ఎంతమంది అండి మనం చూస్తాం డిప్రెషన్లో వెళ్ళిపోతారు. అవును, దేవుని వాక్యం ఉంటేనే బలవంతులమ్మ. ఎలాగే పాపపు ఇచ్చలను జయించాలి? వాక్యం నిన్ను కాపాడుతుంది. ప్రభు ఇచ్చిన రక్షణ మార్గము నిన్ను కాపాడుతుంది. అందుకే దీని పేరు రక్షణయను శిరస్త్రాణం. రోజు చూసినప్పుడు వాక్యం అనే ఆత్మ ఖడ్గం. మీరు ఈ 5 భాగాలు చూసినా ఇట్ ఈస్ డిఫెన్సివ్. అవును, కాపాడుకుంటున్నావు. సత్యం అనే దట్టి, నీతి అనే మైమరు, విశ్వాసం అనే డాలు, అలాగే మరి ఇంకా సిద్ధ మనసు అనే జోడు, ఇవన్నీ డిఫెన్సివ్. కానీ ఇక్కడ ఒక అఫెన్సివ్ వెపన్, దట్ ఈజ్ దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. కుడి చేతున ప్రతి విశ్వాసి చేతిలో దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించున్నది. పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నీ చేతిలో ఉంటే నీకెంత ఘనత, ఎంత ఘనత. చాలామంది పరిశుద్ధ గ్రంథం పట్టుకొని రారు, దురదృష్టవంతులని చెప్పాలి. 147వ కీర్తన చూడండి, 7 నుండి 9 వచనాలు. సామ్స్ 147, 7-9. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి ఘనులను బంధించుటకు, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు నాకు ఘనత ఎక్కడి నుండి వచ్చింది? కేవలము పరిశుద్ధ గ్రంథము చేత పట్టుకున్నందుకే ఘనత. నువ్వు దేవుని మార్గంలో ఉన్నప్పుడు, నువ్వు దేవుని ఘనపరిచినప్పుడు అధికారులు లేచి నీకు నమస్కారము చేస్తారు. రాజులు నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడని గ్రహించి లేస్తారంట, లేచి నిలబడతారంట. ఇదే నీకు ఘనత. కాబట్టి సర్వాంగ కవచంలో కూడా ఒక భాగము దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని విశ్వాసి కుడి చేత ధరించి ఉన్నాడు. అఫెన్సివ్ మెకానిజం, దట్స్ ద ఓన్లీ వెపన్ విచ్ ఈస్ డైరెక్ట్లీ ఎయిమ్డ్ అట్ ద సీటన్. అంటే యూఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ద సీటన్. సాతాను విరుద్ధంగా నువ్వు పోరాడుతున్నావు. పరిశుద్ధ గ్రంథంలో మీరు యాకోబు 4:8 ఒక మాట ఉంది, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి లోబడాలి. ఉట్టుట్టిగా అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోడు, వాడిని ఇచ్చి నెత్తి మీద ఎక్కి కూర్చుంటాడు. కొందరు వితౌట్ ప్రిపరేషన్ దయ్యాలను వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తారు. ప్రకటన 21:8 ఉంది ఒక జాబితా, నరకంలో పడేవారి జాబితా. మొట్టమొదటి కంపార్ట్మెంట్లో ఎవరున్నారంటే పిరికివారే ఉన్నారు. ఒకసారి చదువుదామా? ప్రకటన 21:8 వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములో, మండు గుండములో పాలు పొందదు. ఇది 2వ మరణం. 2వ మరణం అంటే ఆత్మ మరణం. శరీరం మొదటి మరణం, 2వ మరణం ఆత్మ మరణం. దీంట్లో నరకంలో పడేవారి జాబితాలో మొట్టమొదట పిరికివారు ఉన్నారు. కాబట్టి సర్వాంగ కవచము ధరించుకున్న విశ్వాసి ధైర్యంగా ఉన్నాడు.
God's word will defeat Satan and his tantrums. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు సాతాను ఓడించడానికి మరేది వాడలేదు, దేవుని వాక్యమే. సాతానుడు శోధిస్తున్నాడు, 3 పర్యాయములు శోధించినాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే నీవు ఇప్పుడు దుముకాలి, నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే నువ్వు నాకు నమస్కారం చేయాలి, నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినాలి. అంటే నిజంగానే దేవుని కుమారుడు, దాంట్లో అనుమానం ఏముంది? అనుమానాన్ని పుట్టించేది ఎవరో తెలుసా? సాతానుడు. ఆయన దేవుడు కనుక ఆయన పలికే ప్రతి మాట సత్యం. దేవుని స్తోత్రం. దావీదు అంటాడు, నువ్వు దేవుడవు గనుక నీ మాట సత్యమై ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 6 భాగాలు మనం ధ్యానించినాం. రక్షణ అనే శిరస్త్రాణం, నీతి అనే మైమరు, సత్యం అనే దట్టి, విశ్వాసం అనే డాలు, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు. ఈ 6 భాగాలు ధరించుకోవాలి విశ్వాసి. ఇది దేవుడు ఇచ్చే సర్వాంగ కవచం. చివరిగా చాలా ప్రధానమైంది 7వది. అదేంటంటే ఎల్లప్పుడూ విశ్వాసి ప్రార్థన చేస్తూ మెలుగుగా ఉండాలంట. తిరిగి ఎఫెసీ పత్రిక రండి, 6వ అధ్యాయము. దీంట్లో ఇవన్నీ ధరించుకొని నిద్రపోతే చాలా ప్రమాదం. విన్నవిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వన్ ఆఫ్ ద గ్రేట్ కమాండ్స్ ఫర్ ద బిలీవర్స్ ఇస్ టు ప్రే అన్సీజింగ్లీ. తెగక ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి. ఎప్పుడు నీ హృదయం ప్రార్థన అనే మోడ్లో ఉండాలి. షుడ్ బి కనెక్టెడ్ టు గాడ్. దట్ ఇస్ హౌ యూ గెట్ ద పవర్ ఫ్రమ్ గాడ్. చూడండి, ఎప్పుడు ప్రార్థన చేయాలంటున్నాడు. ప్రతి సమయం చేయాలి, ప్రతి విధమైన ప్రార్థన చేయాలి, ఎల్ల వేళల్లో చేయాలి అని అంటున్నాడు. మరి ఇక్కడ పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలండి. ఎవరి పరిశుద్ధులు? పరిశుద్ధులు అంటే యేసు రక్తమందు విమోచింపబడిన జనం. ఇక్కడ కూర్చున్న వారందరూ పరిశుద్ధులే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదో తెల్ల వస్త్రాలు ధరిస్తే పరిశుద్ధులు కాదు. యేసు రక్తమందు విమోచింపబడిన ప్రతి విశ్వాసి పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తోటి విశ్వాసుల కొరకు నువ్వు విజ్ఞాపన చేయాలి. పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించేవారు, దేవుని చేత ఎన్నికైన వారు, అభిషక్తులు, సేవకులు, వారు ఎన్ని సవాళ్ళను ఎదుర్కొని దేవుని ప్రజల కొరకు, దేవుని కొరకు నిలబడుతున్నారు. అట్టి వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేయడం వంతు నీది. అట్టి వారి జాబితా తీసుకోవాలి, పేర్లు పెట్టుకొని, దేవా మా భక్తులను కాపాడండి, దేవుని భక్తులు వీరు మా కొరకు ఇంత ప్రయాసపడుతున్నారు, వారికి శక్తి దయచేయండి, ధైర్యం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, అభిషేకం దయచేయండి, వారు ఇంకా బలంగా వాడుకోండి. వారు నీ రాజ్యాన్ని కడుతున్నారు, సాతాను రాజ్యాన్ని వారు కూలగొడుతున్నారు. కాబట్టి వారికి బలం చాలా కావాలి నాయన, వారికి శక్తి దయచేయమని ప్రార్థన చేయాలి. పౌలు ఎంతటి గొప్ప దైవజనుడు, సంఘాన్ని కోరుకుంటున్నాడు, నా కొరకు ప్రార్థన చేయండి. కొందరు భక్తులు సంఘాన్ని కోరరు, డూప్లికేట్ భక్తులు ఎప్పుడు కోరరు ఇతరుల ప్రార్థన, వారికి ఏంటో చౌకబార్ అనుకుంటారు. నిజమైన భక్తులు సంఘ ప్రార్థన కోరుతారు. చూడండి, పౌలంతటి వాడు ఏమంటున్నాడు, మీరు నా నిమిత్తము ప్రార్థన చేయండి. ఎఫెసీ 6:19. మరియు నేను దేని నిమిత్తము రాయబారి అయి సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయనట్లు నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయుచు మెలకుగా ఉండుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నెవర్ థింక్ దట్ ఈస్ బిలో యువర్ డిగ్నిటీ టు ఆస్క్ ప్రేయర్ ఫర్ సమ్వన్. కొందరు రోగాన్ని కప్పుకుంటారు, ఎందుకు? నలుగురు తెలవాలి. పాపాన్ని కప్పుకుంటారు, ఎందుకు తెలవాలి? ఒకరితో ఒకడు మీ పాపాలు ఒప్పుకుంటే మీకు స్వస్థత కలుగుతున్న వాగ్దానం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తోటి విశ్వాసులతో నీ బలహీనతో ఒప్పుకో, నా కొరకు ప్రార్థన చేయండి. ఇద్దరు ఏకీభవించి నా పేరట ఏ ప్రార్థన చేసినా ఆ ప్రార్థన నేను వింటానన్నాడు. ఇద్దరు ముగ్గురు నా పేరట ఎక్కడ కూడుకుంటారో అక్కడ దిగి వస్తానన్నాడు. కాబట్టి దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ రిక్వెస్టింగ్ ప్రేయర్ టు యువర్ ఫెలో బిలీవర్, టు యువర్ ఫెలో కలీగ్ హూ ఈజ్ ఇన్ ద లార్డ్. అన్యులతో విన్నవించుకోవడం కాదు, దేవుని ప్రజలతో ప్లీజ్ ప్రే ఫర్ మీ. నేనైతే అంటాను, నేను ఎప్పుడు మరి ఏదో నాకు చాలా శక్తి ఉందని, చాలా భక్తి ఉందని నేనేమి ప్రకటించడానికి ఐ నెవర్ అటెంప్ట్ ఫర్ సచ్ nasty things. I know I am a weakling. What I am doing is only with the strength of God. What I am today is only because of the grace of God. So the whole church should pray for me.
దే షుడ్ ఇంటర్సీడ్ ఫర్ మీ సో దట్ ఐ కెన్ డూ ఎక్స్ప్లాయిట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలకు సేవలు అందించాలంటే దేవుని ప్రజల ప్రార్థన నాకు చాలా అవసరం. అందుకే నాకు ఎప్పుడైనా ఏదైనా బలహీనత సంఘానికి చెప్తాను, ఏదో నాకు బాగాలేదు, మీరు ప్రార్థన చేయండి. పౌలంతటి వాడే ప్రార్థన కోరితే నేనే పాడేదాన్ని. కాబట్టి ప్రార్థననే ఆయుధము విశ్వాసికి. సర్వాంగ కవచంలో చాలా ప్రాముఖ్యమైన భాగం. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచి నిలబడితే ప్రార్థన చేసి ముగిస్తాను. ఈరోజు దేవుడిచ్చు సర్వాంగ కవచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు క్రీస్తునందు బలవంతులై ఉండుడి అని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. మనం పోరాడున్నది శరీరాలతో కాదు, మనము పోరాడినది ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందలి దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం. క్రైస్తవ జీవితం ఆరాటం కాదు, పోరాటం. ఇట్స్ నాట్ ఎ ప్లే గ్రౌండ్, ఇట్స్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. ప్రతి దినమును సాతానుతో పోరాడాలి, శరీరాశలతో పోరాడాలి, లోకాశలతో పోరాడాలి, శరీరంతో పోరాడాలి, అవును, దుష్ట శక్తులతో పోరాడాలి. అన్యులతో ఉన్నది పోరాటం. ఈ పోరాటాన్ని గెలవడానికి దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోమంటున్నాడు. ప్రార్థనలను మెలకుగా ఉండాలి, పట్టు విడవకుండా ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలి, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. భక్తుల కొరకు చేయాలి, అభిషక్తుల కొరకు ప్రార్థన చేయాలి, తోటి విశ్వాసుల కొరకు నేను ప్రార్థన చేయాలి. ప్రార్థనే ఆయుధం, ప్రార్థనే జయం, ప్రార్థనే బలం. ప్రార్థన విశ్వాసి ఊపిరి వంటిది. కాబట్టి 7 భాగాలు ఈరోజు మనం ధ్యానించినాం. సర్వాంగ కవచాన్ని ధరించుకొని చీకటితో, అంధకార సంబంధులకు, లోకనాథులతో, శరీర సంబంధులతో, సాతాను శక్తులతో, దుష్ట శక్తులతో పోరాడడానికి దేవుడు మనకు సహాయం అందిస్తాడు. చేతులెత్తి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి క్రీస్తునందు మేము బలవంతులుగా ఉండాలి. లోకానికి మేము బలహీనులుగా కనపడకూడదు. సాతానుడు అది చనువుగా తీసుకుంటాడు, మమ్మల్ని అణగదొరుకుతాడు, వారి పాదాల క్రింద మేము పడిపోతాం. వాక్యాన్ని ధరించుకున్న మేము అపవాదిని జయించడానికి మాకు ఎన్నో సూత్రాలు, ఎన్నో వాగ్దానాలు, ఎన్నో మాటలు మాకు పొందుపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలన్నీ సత్యం నాయన, నువ్వు దేవుడవు కనుక నీ మాటలన్నీ సత్యం. నీ మాటల మీద మేము ఆధారపడాలి. అవును తండ్రి, పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మాతో మాట్లాడినావు తండ్రి. మేము బలవంతులుగా ఉండడమే నీ చిత్తం, మేము ఓడిపోయే వారంగా కాదు. తుదకు వీటన్నిటి అందు మేము అత్యధికమైన విజయాన్ని సాధించాలి. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ ఇన్ దిస్ వరల్డ్ లార్డ్. అవును తండ్రి, గొప్ప దేవ, ఇట్టి అభిషేకము మరి వాక్యం విన్న మాకందరికీ మీరు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ